సైన్ ఏ =3/4 అయితే కాస్ ఏ మరియు టాన్ ఏ విలువలను కనుక్కోండి అంటున్నాను. సైన్ ఏ అంటే మనకి ఇక్కడ ఎదుటి భుజము బై కర్ణము అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. దాని వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 3/4. ఇక్కడ యాంగిల్ ఏ ప్రకారం ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో 3/4 ఇక్కడ కర్ణాన్ని స్క్వేర్ చేసి ఈ రెండు భుజాలు స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది కదా పైథాగరస్ ప్రకారం. అప్పుడు 4² = 3² + ba². ఈ వాల్యూ మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. 4 4s are 16 = 3² 9 + ba². ba² ఏమవుతుంది మనకి 16 - 9. 16 - 9 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 6, 7 అవుతుంది. ఓకే, b² 7 అంటే మనకు b ఎంత అవుతుంది? ba √7 అవుతుంది. అంటే దీని వాల్యూ ఎంత ఇప్పుడు మనకి? √7. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? కాస్ ఏ. కాస్ ఏ అంటే ఏంటి? ఆసన్న భుజము అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కర్ణము. మనకు ఆసన్న భుజం ఏంటి ఇక్కడ? √7, కర్ణము 4. నెక్స్ట్ టాన్ ఏ. టాన్ ఏ అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజం అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏకి ఆపోజిట్ 3. వాట్ ఈస్ ది ఎడ్జసెంట్ సైడ్? √7. సో కాస్ ఏ వాల్యూ √7/4, టాన్ ఏ వాల్యూ 3/√7. సీకెంట్ తీటా 13/12 అయినా మిగిలిన అన్ని త్రికోణమితీయ నిష్పత్తులను కనుగొనండి అని అంటున్నాను. అంటే ఇక్కడ చూడండి, సీకెంట్ తీటా అంటే మనకి కర్ణము బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఆసన్న భుజము, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ 13/12 అని ఆల్రెడీ ఇచ్చాడు మనకి. ఇక్కడ హైపోటెన్యూస్ 13 అంటే లాంగ్ సైడ్ ఏదైతే ఉందో అది. ఇక్కడ తీటాకి ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇది వస్తుంది 12. మనకి పైథాగరస్ త్రికాల ప్రకారం ఇక్కడ 5, 12, 13 ఈ 3 అనేవి పైథాగరస్ త్రికాలు. అంటే ఇక్కడ 13, 12 ఉంది, రిమైనింగ్ ఏంటి? 5 అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మీరు సైన్ వాల్యూ, సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, అలాగే సెకండ్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు కాబట్టి కొసెకండ్ తీటా, కాట్ తీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. ఆ వాల్యూని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే.